ఘటనలో యజమాని సయ్యద్ సాజిద్ను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనుమతులు లేకుండా గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో సాజిద్ 7 అంతస్తుల భవనం నిర్మించాడు. నాసిరకం నిర్మాణంతో భవనం కూలి 2 కార్మికులు మృతి చెందారు. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, అరెస్టు విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి 7 అంతస్తుల భవనం అంజయ్య నగర్ లో 7 అంతస్తుల భవనం కూలిన సంఘటనకు సంబంధించి పోలీసులు, ఇటు హైడ్రా అధికారులు, అటు మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు. దాదాపు 2 రోజుల నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడంతో పాటు ఎవరు అసలు ఈ కన్స్ట్రక్షన్ నిర్మించిన వ్యక్తి ఖాజా మొయినుద్దీన్ కాంట్రాక్టర్ ఎవరు, అదే విధంగా సాజిద్ ఖాన్ ఎవరు, వీళ్ళంతా ఎలా దీన్ని నిర్మాణం చేపట్టారు అనే దానిపైన ఆరా తీస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఎవరు ఈ కాంట్రాక్టర్, అదే విధంగా బిల్డర్ కి సంబంధించి పోలీసులు ఒక 4-5 బృందాలుగా గాలిస్తున్నారు. కానీ 2 రోజుల నుంచి వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా సాజిద్ ఎవరైతే ఉన్నారో, ఈ భవనానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి, బిల్డర్, సో అతను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాయదుర్గం పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనుమతులు లేకుండా గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ లో సాజిద్ 7 అంతస్తుల భవనం, మనం 7 అంతస్తుల భవనం అనేదానికంటే 55 గజాల్లో దాదాపు ఒక అగ్గిపెట్టె లాంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఈ 7 అంతస్తుల భవనం ఎంత నాసిరకంగా ఉందంటే 7 అంతస్తుల నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా కుప్పకూలిపోయింది. మనం పిల్లలు ఆడుకునే అద్దాల ఈ యొక్క పేక మెడలు చూస్తుంటాం. సో పేక మెడలు ఏ విధంగా అయితే కూలిపోతాయో అదే రకంగా ఆ 7 అంతస్తుల భవంతి కూలడంతో 2 కూలీలు మృతి చెందిరు. వారితో పాటు పక్కనే ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న పక్కన ఉన్న అపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఒక 2 తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కానీ, ఇటు హైడ్రా అధికారులు, మున్సిపల్ సిబ్బంది చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని. ఇప్పటికే సాజిద్ ఎక్కడున్నాడు అని చెప్పి తనను ఎంక్వైరీ చేయడంతో పాటు ఈ రోజు ఉదయం సాజిద్ ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు తనను ఇప్పటికే పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు పరారీలో కాంట్రాక్టర్ ఉన్నాడు ఖాజా మొయినుద్దీన్, తన కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. సో తనను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ మొత్తం కుప్పకూలిపోయిన ఆ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీశారు. సో ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే పక్క బిల్డింగ్ కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కనున్న అపార్ట్మెంట్ కూడా పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ ఏరియాలో ఇంకా ఇలాంటి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవంతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు. నవీన్, ప్రేమ్, నిన్న ఆల్రెడీ ఆ పక్కన ఉన్న పాక్షికంగా దెబ్బతిన్న బిల్డింగ్ కూడా అక్రమంగా నిర్మాణంలో ఉంది, దాన్ని కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు అన్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నిన్న ఏదైతే ఈ 7 అంతస్తుల భవంతి కూలడంతో అంజయ్ నగర్ లో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఈ రోజు నిర్మాణ దశలోనే ఉన్న ఇంత పెద్ద బిల్డింగ్ కూలిపోవడంతో ఒక్కసారి ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అక్కడికి వచ్చిన హైడ్రా కమిషనర్ కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వారందరికీ కూడా ఇక్కడ ఇంకా ఇలాంటి భవంతులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పడంతో పోలీసులు నిన్నటి నుంచి అక్కడ నిర్మాణ దశలో ఏవైతే పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా డిమాలిషన్ చేసే ప్రక్రియ నిర్ణయం ప్రారంభించారు. దీంతో ఈ కూలిపోయిన భవంతి పక్కన పెడితే ఆ పక్కనున్న ఇప్పుడు కూలుస్తానికి సిద్ధంగా ఉన్న భవంతులకు సంబంధించి ఓనర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాటిలో అడ్వాన్సులుగా పే చేసిన సామాన్య ప్రజలు కావచ్చు, వారంతా కూడా ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.